అందరికీ ఈరోజు మా ఊర్లో అయితే ముత్యాలమ్మ తల్లికి పెట్టుకుంటున్నాం అనమాట. సో అందుకోసం అనేసి ఇక ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ముత్యాలమ్మ తల్లికి మేము ఏమేమి వండుతామంటే పులగమన్నము, పరమన్నము, కుడుములు. సో ఈ 3 అయితే చేస్తామన్నమాట. ఉండ్రాళ్ళు మన ఇంట్రెస్ట్ని బట్టి అన్నట్లు. సో ఇక్కడ వచ్చేసి పులగమన్నం అంటే మీకు ఐడియా ఉందో లేదో అందుకోసమే చెప్తున్నాను. రైసు అండ్ తర్వాత పెసరపప్పు క్వాంటిటీ అన్నది మీ ఇంట్లో గ్యాస్ స్టవ్లు లేని వాళ్ళు ఉంటే గనక సగానికి సగం లెక్కైనా వండేసుకోవచ్చు. దీంట్లో మనం ఏం బెల్లము అలాంటివి ఏమీ వేయమండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాం అనమాట టేస్ట్ కోసం అనేసి. మనం రసంతో తినొచ్చు, బెల్లం అండ్ తర్వాత నెయ్యి వేసుకొని తినొచ్చు పులగమన్నాన్ని. సో మీకు ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చి పరమన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పాలైతే పోసుకుంటున్నాను. కుడుములు అయితే ఈరోజు మేము జొన్నలతో చేస్తున్నాము. సో ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఈ జొన్నలు అయితే ముందు రోజు మార్నింగే మనం నానబెట్టుకోవాలి. 1 డే మొత్తం నానితే మంచిగా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి నానబెట్టుకోవాలి. పొట్టు లేని జొన్నలు తెచ్చుకోవాలి. మనకి షాపుల్లో అడిగితే పొట్టు లేని జొన్నలు అంటే ఇస్తారనమాట. సో అవి తెచ్చుకొని ముందు రోజు మార్నింగ్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ సో వాటిని అయితే మనం నానటిని 2-3 సార్లు కడుక్కొని శుభ్రంగా మిక్సీలో వేసి మిక్సీ చేసుకొని మళ్ళీ జల్లెడతో జల్లించుకోవాలి. ఎందుకంటే దాని మీద పౌడర్ అన్నది ఉంటుందన్నమాట. సో కొద్దిగా ఎంత పొట్టు లేకుండా ఉండేదైనా కొద్దిగా పొట్టు అయితే ఉంటుంది. సో అదైతే తీసేసుకొని చక్కగా నేను బెల్లపు నీళ్ళు అయితే రెడీ చేసుకున్నాను. అంటే బెల్లం కొన్ని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి కరగించుకొని సో ఆ వాటర్ని మనం ఆ కుడుములు దాంట్లో వేసి మిక్స్ చేసుకోవటమే. కొంతమంది ఏంటంటే వాటర్ మరిగించుకొని ఆ వాటర్ వేసుకొని కుడుములు రెడీ చేసుకొని తర్వాత బెల్లం నెయ్యి విడిగా గీరుకొని పక్కన పెట్టుకొని సో అద్దుకొని తింటారు. ఎవరిష్టం వాళ్ళది. నాకు ఇది ఎందుకో సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట. సో కొంచెం అంతా వేడిగా ఉన్నప్పుడు మనం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటాయి. సో అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే జొన్న కుడుములు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. షార్ట్ వీడియో కూడా షేర్ చేస్తానులేండి. సింపుల్గా చూడాలనుకున్న వాళ్ళు అక్కడ చూసేయచ్చు. బట్ క్లియర్గా తెలియాలంటే ఈ వీడియోలోనే మీకు అర్థమైపోయిద్ది. సో ఇక మనం ఎలా అయితే వండుకుంటామో ఇడ్లీలో అలా వండేసుకోవటమే. ఇక్కడ ముత్యాలమ్మ తల్లుల్ని ఇంట్లో రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి కూడా ఇవైతే కావాలి. దారాలు చేతికి చిన్నప్పుడు నేను ఒక స్టోరీ మీకైతే చెప్పాలి. మా అమ్మ, నేను, మా రిలేటివ్స్ ఉంటారు కదా, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరం కలిసి ముత్యాలమ్మ తల్లికి పెట్టుకున్న రోజు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పుడు అయితే అసలుకి ఏ మొబ్బు ఇది ఏమి ఉండేది కాదు. ముత్యాలమ్మ తల్లికి ఎప్పుడైతే పెట్టుకుని వెనక తిరిగి వస్తామో బోరును వర్షం కురిసి ప్రతిసారి తడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మా పిల్ల గ్యాంగ్ ఉంటుంది కదా, ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంజాయ్ చేసేవాళ్ళమో ఆ దారాల కోసం అమ్మవారి దగ్గర వాటి కోసం ఎంత కొట్టుకునే వాళ్ళమే. అందరికల్లా ఆ దారాల వైపే ఉండేది. ఫ్యామిలీ అంతా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క దారం తీసుకొస్తుంది కదా, సో అలాంటప్పుడు అందరికి వస్తాయని ఉండేది కాదు. ఆ దారాల కోసం ఫుల్ కొట్టుకునేటోళ్ళం అనమాట. అవన్నీ మెమరీస్ అండి నిజంగా. ఇక చల్లగుంజ దగ్గర అయితే మేము ముత్యాలమ్మ తల్లి లెక్క ఒక 3 రాళ్ళు తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని చక్కగా అక్కడ పెట్టేసుకొని ఆ దారం ఏదైతే ఉందో ఒక దారం ఇంట్లో ముత్యాలమ్మ తల్లుల దగ్గర పెట్టుకొని పూలు పెట్టేసి సో మనం చేసిన నైవేద్యాలన్నీ పెట్టి నార్మల్గా పూజ ఎలా చేసుకుంటామో అలా ధూపం వేసేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇస్తామన్నమాట. ఇక ముత్యాలమ్మ తల్లి ఇక మన ఊర్లో బొడ్రాయి అమ్మవారు కూడా ఉంటారు కదా, సో అమ్మవారికి ప్రసాదాలు అయితే వేరువేరుగా తీసి ఉంచానండి. కొంచెం ఎందుకంటే నా చిన్నప్పుడు ఎలా ఉండేది, ఒక బేషన్లో అన్ని ప్రసాదాలు పెట్టుకొని ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కొత్త తుండు పైన కప్పుకొని, లేదు అంటే ఎవరైనా చీర పెట్టాలంటే చీర కూడా తీసుకొని వెళ్ళేటోళ్ళు. చక్కగా కొత్త తుండు పైన కప్పి బేషన్లో పెట్టుకొని వెళ్ళేటోళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజం చెప్తున్నాను కదా, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అంత సందడిగా నేనైతే ఎప్పుడు ముత్యాలమ్మ తల్లి పెట్టంగా చూడలే. కొంతమంది అయితే ఇంట్లో ఉన్న మగవాళ్ళతో ఈ ప్రసాదాలన్నీ పెట్టి ఒక కవర్లో పంపిస్తూ ఉంటారు. కొంతమంది చాకలి వాళ్ళతో ఇచ్చి పంపిస్తూ ఉంటారు. సో నాకేమనిపిస్తుంది అంటే మనకి ఓపిక ఉన్నంత కాలం చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొద్దిగా ప్రసాదాన్ని మన చేత్తో ఎలా అయితే వండామో అలాగే అమ్మవారి దగ్గర పెట్టేసి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా. ఎస్, ఇంట్లో చేసేది కూడా అమ్మవారికే పూజ, ఐ నో దట్. బట్
ఏదైనా ఊరంతా కలిపి అమ్మవారిని ఒక చోట నెలకొల్పుకున్నాం గదా! సో, అక్కడికి గూడా వెళ్లి చక్కగా చేసుకుంటే బావుంటదనిపిస్తది. నిజం చెప్పాలంటే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కంటే ముత్యాలమ్మ తల్లి మా అమ్మ వాళ్ళ ఊర్లోనే బాగా పెట్టుకునేటోళ్ళు నా చిన్నతనంలో. నేను పెళ్ళయ్యి వచ్చిన తర్వాత మా ఊర్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళటం, చెయ్యటం మా అత్తయ్య వాళ్ళ ఊర్లో నేనెప్పుడు చూడలే. మా అత్తయ్య వాళ్ళు కూడా యెళ్ళేటోళ్ళు గారనమాట. సో, ఇంటికాడ పెట్టేసుకొని నార్మల్‌గా ఇక మామయ్య గారికి ఇచ్చి పంపియటమో, లేపోతే అలా సంథింగ్ ఉండేది. బట్ స్టిల్ నాకేమనిపించిందంటే, మన ఊరికెళ్ళున్న ఇది నాకు భలేగా అనిపిచ్చేది గదా! సో, అందుకోసమే నేను బాక్సెస్‌లో పెట్టుకొనెళ్ళి చక్కగా అమ్మవారి దగ్గర పెట్టేసి ఒకవేళ కోడిని కోసుకుంటున్నామనుకోండి, మామయ్య గారు గాని, మా వారు గాని కోడిని తీసుకొనొస్తారు. ఇక చాకలతను ఎవరైతే ఉన్నారో మన ఇంటికి ఆహ్, కింద ఉంటారు గదా! సో, ఏదైనా ఫంక్షనొచ్చినా గానీ, లేపోతే ఇలాంటి అప్పుడు గానీ ఉంటారు గదా! సో, అలా తీసుకొనెళ్ళి తనతోనే అక్కడ కోడిని కోయించుకొని ఇంటికొచ్చిన తర్వాత తనకు డబ్బులిచ్చేసి, సో, అలా ఇది జేసేవాళ్ళం. అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే తొడకాలనేసి తీసుకునేవాళ్ళు. తీసుకొచ్చిన కోడి మొత్తం శుభ్రం జేసేసి, కట్ చేసి మాకిచ్చి, తొడకాలైతే తీసుకొనెళ్ళేవాళ్ళు. ఒక్కొక్కసారేమో డబ్బులు తీసుకొని ఎళ్ళేటోళ్ళనమాట. ఇవన్నీ మెమరీస్ అండి. మీకు ఇవన్నీ గుర్తు చేయాలి. మీ ఫ్యామిలీలో గూడా మీరిలా సెలబ్రేట్ చేసుకొని ఉంటే గనక, సో, ఇవన్నీ గుర్తు చేయాలన్న ఉద్దేశ్యంతో నేను డీటెయిల్‌గా ఇలా చెప్తున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనేసి. విలేజ్ ఫెస్టివల్స్ అన్నప్పుడు సో, మీరు చూసే విధానాన్ని బట్టి గూడా నాకు షేర్ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ పెరుగుతది. అంతే తప్ప నిజం జెప్తున్నా కొంతమంది ఎందుకు వీడియోస్ పెట్టారో తెలియదు. అలాంటి వీడియోస్‌కైతే బాగా వ్యూస్ ఒస్తాయి. ఇప్పుడు ఎవరో సంగతొద్దు. నా వీడియోస్‌లోనే మామూలుగా ఏమైనా ఫంక్షన్ వీడియోస్ అలాంటి వాటికొచ్చిన వ్యూస్ ఇలాంటి ఒక ట్రెడిషనల్‌గా ఫెస్టివల్స్‌కి సంబంధించి డీటెయిల్‌గా చెప్తూ చూపిస్తే వస్తాయా చెప్పండి? రావు. సో, అలాంటప్పుడు నాకు చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఎలా వస్తది? నువ్వు ట్రెడిషనల్ ఛానెల్ పెట్టుకున్నావు గదా! అంటే మీరు ట్రెడిషనల్ ఛానెల్ అని సో, ఆ వీడియోస్‌కి వ్యూస్ తీసుకొస్తుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా బాగా చూపించాలి. ఇంకా మన కల్చర్‌ని, మన ట్రెడిషన్‌ని, విలేజ్ అట్మాస్ఫియర్‌ని ఇంకా మీకు దగ్గరగా తీసుకురావాలనిపిచ్చిద్ది. నేను పొలంకెళ్ళి వీడియోస్ చేసి పెడితే మాత్రం 20,000, 30,000 వ్యూస్ ఒస్తాయి. అదే నేను ఒక డ్రెస్ గురించి రివ్యూ ఇస్తేనో, లేపోతే గనక నార్మల్‌గా ఇచ్చేస్తానో వ్యూస్ బాగా వస్తాయి. ఏదైనా చిన్న ఫన్నీ డాన్స్ వీడియో పెట్టినా. మరి అలాంటప్పుడు నాకేమనిపిస్తది? దీని బదులు ఇంట్లో ఉండి రెసిపీ షేర్ చేసుకోవటం బెటరు. లేదు అంటే నేను పని వీడియో గూడా తీసి పెట్టాల్సిన అవసరం లేదు. నేను పని చేశానా, వచ్చానా, దాన్ని వీడియో ఎందుకు చేయాలి అని నాకు ఫీలింగ్ అనిపిస్తది గదా! సో, నెగెటివ్ నా వైపే పూర్తిగా నెట్టి ఆలోచించొద్దు. నా వైపు నుంచి గూడా కొంచెం పాజిటివ్ థింకింగ్ అన్నది చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఏమి నార్మల్‌గా పెట్టింది గాదు. ఒక రూపాయి సంపాదన కోసమే. నా పనులు నేనేం చేసుకుంటున్నా, ఎక్కడ నా హద్దులు దాటకుండా నేను ప్రవర్తిస్తూ ఉంటాను. సో, ఫెస్టివల్ అలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఫుల్లు నిద్రొస్తుంది. ఎప్పుడో పొద్దున్న లెగిసినాం గదా! సో, బాయ్.